దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు నామములో మీకు శుభములు. 12వ తేదీ శుక్రవారము, జూలై మాసము 2024 సంవత్సరం. నేటి వాగ్దానం, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం లేవియ కాండము 26వ అధ్యాయము 12వ వచనం. నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. ఇది వాగ్దానం. పూర్తిగా ఏమంటున్నాడంటే, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. నిజంగా ఈ కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అని అంటే, కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి మన జీవితంలో. ఈ జూలై 12 చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏంటంటే, మా చివరి కుమార్తె పుట్టింది జూలై 12th. అయితే ఈ జూలై 9th మై లాస్ట్ వర్కింగ్ డే. ఆ యొక్క రోజుల్లో 2012 జీవితం ఎటువైపు వెళ్తుందో తెలియని స్థితిలో కన్నీటిలో ఉన్న నన్ను ఒక పక్కన దేవుడు తన సేవకి ప్రత్యేకించుకుంటున్నాడు అని తెలిసినా కూడా, ఈ లోకంలో బ్రతకాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అని అంటే తప్పకుండా నేను ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేయడానికి నాకు సర్టిఫికెట్స్ ఉన్నాయి. జాబ్ చేయడానికి కంపెనీ ఉంది, నా జాబే ఉంది, కానీ శక్తి లేదు. నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. వాళ్ళు ఏమన్నారు, రైట్, ఈ జాబ్ వద్దు, వేరే జాబ్ ఇస్తాము, కూర్చొని కంప్యూటర్ ఆపరేట్ చేయాలి. జీతం ఆఫ్ అయిపోతుంది, ఎటువైపు వెళ్తుందో తెలీదు, ఏం చేస్తున్నామో తెలియదు. 2012లో సంపూర్ణ సేవకి దేవుడు పిలుస్తున్నాడని ఎక్కువాడి దేశంలో యెషయా 41:10 ద్వారా మాట్లాడుతూ, నేను నీకు దేవుడినై యుందును, భయపడకము, నేను నీకు సహాయం చేస్తాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదరిస్తాను అని చెప్తున్నా. కళ్ళ ముందు అన్నీ కూడా భ్రమలా గడిచిపోతున్నా. సో సింపుల్ కదా, నేను నీకు దేవుడను అనేది. అది దర్శనం, నువ్వు విన్న స్వరము. అంటే ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే సైన్స్ కదా మనం నమ్మేది. సైన్స్ అంటే ఏంటి? నీవు దేన్ని తాకుతావో, దేన్ని రుచి చూస్తావో, ఏది అయితే నీకు తెలుస్తుందో, నాలెడ్జ్ ఈ సైన్స్. అంటే ఇప్పుడు ఒక వస్తువు ఉంటే దాన్ని రిపీట్ చేయగలగాలి, దాన్ని వాడాలి, అది మన్నాలి, ఇది సైన్స్. మరి ఎన్నో డెఫినేషన్స్ తెలియవు కదా. నొప్పి అంటే అది వాడు స్వయంగా ఎలా ఉంటుందో వాడు చెప్పాలి. ప్రేమ అంటే స్వయంగా ఎలా ఉండాలో చెప్పాలి. అంటే సైన్స్ బ్రతకడానికి బాట వేస్తే, నిన్ను బ్రతికించి ఉంచేది సైన్స్ కాదు, కాన్సైన్స్ అంటే అంతరంగం. ఈ అంతరంగంలో దేవుడు ఉంటాడు. ఈ యొక్క బాహ్య రంగంలో మనుషులు ఉంటారు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, సైన్స్కి కాన్సైన్స్కి మధ్య పోరాటమే నీ జీవితం. ఆ ఆరాటమే నీ జీవితం. వస్తువుల్ని వాడుకోవాలి, కానీ మనుషుల్ని వాడుకోవడం మొదలు పెడితే జీవితం రాదు. మనం ఏం చేస్తామంటే, మనుషుల్ని వాడుకుంటాం, వస్తువుల్ని వెలపెడతాం. వస్తువు ఖరీదును బట్టి మారుతూ ఉంటుంది, మనిషి ప్రేమను బట్టి మారుతూ ఉంటాడు, అవసరాన్ని బట్టి.
అంటే ఇక్కడ దేవుడు అని చెప్పాలి అంటే ఈ ముక్కోటి దేవతల్లో ఎన్ని మత గ్రంథాలున్న ఈ లోకంలో ఇంతగా కులాలుగా మతాలుగా విశ్వాసులుగా విభజింపబడిన ఈ లోకంలో దేవుడు అనే కాన్సెప్ట్ మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు దేవుడు అంటే నా జీవితంలో నేను వచ్చిన పరిస్థితులను బట్టి, అనుభవాలను బట్టి, నేను ఎంచుకున్న మార్గాలను బట్టి నా జీవితము ఆధారపడి ఉంటుంది. వన్ వర్డ్లో నేను చెప్పిన, నీ నిర్ణయమే నీ జీవితం, నీ ఇష్టమే నీ జీవితం, నీ కష్టమే నీకున్న సమస్య. ఎప్పుడైతే కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటావో సమస్య ఉండదు. ఎప్పుడైతే నిర్ణయాన్ని ఖచ్చితంగా చేస్తావు అంటారు, కానీ ఎదుటివాడు చెప్పే నిర్ణయం మనం చేయకూడదు సుమా. నీవు ఏది చేయగలవో ఆ నిర్ణయం చెయ్యి, దేవుడు నీతో నడుస్తాడు. ఎదుటివారు ఎప్పుడు ఏం చెప్తారు, వాడికి నచ్చినట్లుగా మాటలు మారుస్తారు. డోంట్ చేంజ్. నీవు ఒక నిర్ణయం తీసుకున్నావంటే ఆ నిర్ణయానికి చెల్లించాల్సిన వెల కానీ, పొందాల్సిన నింద కానీ, వెళ్ళాల్సిన మార్గం కానీ నీదే. కనుక ఎదుటివాడు ఏమంటాడు, మాతో పాటు మీరు, నో, వాళ్ళు రారు. పైకి అంటారు మాట, ఖచ్చితంగా ఒక కుటుంబం కావచ్చు, ఒక ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఒక దేశం కావచ్చు. కారణం ఏంటంటే ప్రభుత్వాలు మారిపోయినాయి. కారణం ఏంటి, వాళ్ళు తీసుకున్న నిర్ణయం వీళ్ళకి నచ్చలా. కానీ ఇతను మనుషులకి నచ్చే నిర్ణయం చేసుకుంటే ఐఎమ్ సో సారీ. ఇంకా మాత్రం దానికి క్యారెక్టర్ ఏంటి, వ్యక్తిత్వం ఏంటి? ఒక కుటుంబానికి తగిన నిర్ణయము ఒక యజమాని చేస్తే ఆ మాత్రం దానికి ఇంకా వ్యక్తిత్వం ఏంటి? దేవుడు పిలిచాడు అన్నదానికి అర్థం ఏంటి? దేవుని సేవ అనడానికి అర్థం ఏంటి? సో ఇట్ డజంట్ మీన్ వాట్ యు ఆర్ టేకింగ్ ద డెసిషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్, బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అండ్ యువర్ కాన్షియన్స్. నీ అంతరంగములో ఉన్న నీ యుద్ధాన్ని బట్టి నీవు చేసే నిర్ణయమే నీ జీవిత లక్ష్యం. ఎందుకు అంటే నీవు ఎంచుకున్న బాటని, నీవు ఎంచుకున్న మార్గాన్ని, ద ఫైత్ వాట్ యు వాంటెడ్ టు ఫాలో ఆర్ కాల్ అపాన్ ద గాడ్, నీ నిరీక్షణ, ద హోప్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఎందుకని ఒక్క మాటలో చెప్పాలంటే, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు ఇక్కడ ఏం చెప్పబడుతుంది? నేను మీ మధ్య నడిచేదను, ఐ విల్ వాక్ విత్ యూ. సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి, దేవుడు నీతో నడవాలి అంటే దేవుని చిత్తానుసారమైన హృదయం నువ్వు కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైన లోబడే హృదయం నువ్వు కలిగి ఉండాలి. దేవుని చిత్తం నీ జీవితంలో జరగటానికి నువ్వు ఇమిడిపోవాలి. ఇముడు వదిలేసి మనుష్యులు నీతో కలవాలని, మనుష్యులకి ఇష్టం అవ్వాలని, మనుష్యులు ఎంచే ఆచారంలో నడిస్తే ఎలా దేవుడు అవుతాడు నీకు? ఈ పోరాటంలో అందుకే ఒక మంచి పాట రాశాడు కదా, విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో, దుష్టుల క్షేమము నీ చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గలదేవ నా చేయి విడువక నడిపించితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం
నన్ను కాయును అనుక్షణం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. నేను ఢిల్లీ నుంచి ఈ బక్రీద్ పండుగ 3 రాత్రులు 3 పగళ్ళు పండుగ కోసం 72 గంటల ప్రార్థన కోసం వచ్చాను. పరిస్థితులను బట్టి 19th రిటర్న్ టికెట్ చేశాను. అయితే ఆలోచించాను, ఎంత సంఘం నా కోసం ఆలోచిస్తుంది, నన్ను ఒక నిర్ణయం చేయనివ్వండి. రాత్రంతా ప్రార్థన, బల్లారాధన, ఆరాధనలన్నీ చూసుకొని మళ్ళా 8వ తారీఖు రిటర్న్ టికెట్ బుక్ చేసేసుకున్నాను, డబ్బులు మళ్ళా కట్టి. ఎందుకంటే కొన్నాళ్ళు దేవునిలో వెళ్ళాలని ఆశపడ్డాను. ఏ రోజు రాత్రంతా ప్రార్థన కోసం కలగన్నాను, బల్లారాధన కోసం కలగన్నాను, ఏ విధంగా గొప్ప కార్యాలు గొప్ప వాక్యాలు చెప్పేయాలనుకున్నానో, కువైట్ నిండా చెకింగ్, కువైట్ నిండా భయంకరమైన కానూన్, అసలు ప్రార్థన పెట్టడానికే అవకాశం లేదు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను నీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. మరి మనం తీసుకున్న నిర్ణయం పూర్తిగా పోయిందే. దేవుడు అంటాడు, నా తలంపుల వంటివి మీ తలంపులు కాదు. మరి ఇప్పుడు ఎంత వేస్ట్ అయిపోయింది, ప్లాన్ అంతా తలకిందులైపోయింది. మనం ముహూర్తం ఎందుకు చూస్తాం? అనుకున్నది జరగాలనే కదా. అయితే దేవుడు మంచిదే చేస్తాడు అనుకుంటే దేవునికి బిడ్డవవుతావు. నా మాట కొట్టేశాడు అనుకుంటే దేవునికి దూరం అయిపోతావు. అంటే నీ మాట గెలిచిందా లేదా కాదు, దేవునికి ఇష్టమైన హృదయం నీలో కలుగుతుందా లేదా. అందుకనే లెవిటికస్ చాప్టర్ 26:12, ఐ విల్ వాక్ అమాంగ్ యూ, నేను మీతో నడిచెదను, మీ మధ్య నడిచెదను. ఐ విల్ బి యువర్ గాడ్, నేను నీకు దేవుడనయ్యుందును. అండ్ యూ విల్ బి మై పీపుల్. ఎందుకని ఇక్కడ ఆయన ఏం చెప్పడానికి చేస్తున్నాడు అని చూస్తే, లేవియకాండము 26వ అధ్యాయము కానీ, మరి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క మాటలు ఉంటాయి. అంటే ఆశీర్వాదాలు, శాపాలు. ఆశీర్వాదాలు చాలా తక్కువ వచనాల్లో ఉంటాయి, శాపం మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఏమంటాడు? మీరు చెక్కిన విగ్రహములను చేసుకోనకూడదు, దేనికి నువ్వు సాగిలపడకూడదు, నేను నియమించిన అని చెబుతూ నా మందిరము సన్మానించవలను, నా కట్టడలు. అప్పుడు నీవు వర్షకాలంలో, అంటే నీవు దేవునికి నీవు ప్రజలుగా ఉండాలి అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవుడే కాదండి, ఈ లోకంలో కూడా మాట వినుట శ్రేష్టం. మొట్టమొదటి ప్రశ్న, ఏదన్నా తేడా వస్తే ఏ రోజన్నా నా మాట విన్నావా? దట్స్ ఆల్. దేవుడు నిన్ను అడిగే ప్రశ్న ఒకటే, నా మాట విన్నావా? మరి నువ్వు ఎలా చెప్తావు ఈజ్ మై గాడ్ అని? వెన్ యు ఆర్ నాట్ ఒబేయింగ్ హిమ్, వెన్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ హిజ్ కమాండ్మెంట్స్, ఆయన్ని నువ్వు వెంబడించినప్పుడు, యేసు ప్రభు చెప్పిన ఒక్కటే మాట ఏంటో తెలుసా? నన్ను వెంబడించుడి, ఫాలో మీ. అంటే ఇక్కడ దేవుని యొక్క వాగ్దానాలు, మీ ద్రాక్ష పండ్ల కాలము, దేశంలో నిర్భయముగా మీకు క్షేమము కలుగ చేసేదను, శత్రువులను తరిమెదరు, 500 మందిని తరిమెదరు, నేను మిమ్మల్ని కటాక్షించి మీతో నిబంధన. ఇదండి నిబంధన. అంటే ఏంటి? ఈ యొక్క స్టేట్మెంట్ దేనిలోకి వస్తుంది? నిబంధన. నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. నిబంధన, అగ్రిమెంట్, మ్యూచువల్. ఈ నిబంధన అనేది గొప్పోడికి పేదోడికి, పెద్దోడికి చిన్నోడికి, అదేవిధంగా ఒక కంపెనీలో పనిచేసే వ్యక్తికి, దేవుడికి, దేవుని జనాంగానికి నిబంధన. రైట్? అగ్రిమెంట్ లేకుండా, సమ్మతి లేకుండా ఎవరైనా కలిసి నడుస్తారా? అంటే ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నేను నీకు దేవుడు. కరెక్టే కదా. ఇప్పుడు దేవుని గురించి తెలుసుకోవాలి అని అంటే 2వ కొరింథీ 6:16లో ఈ వాక్యం లేఖనాన్ని ఎత్తిపెట్టి పౌలు రాస్తూ, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక, ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము.
వీఆర్ ద పీపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. అంటే ఎక్లేషియా, కాల్డ్ అవుట్ అంటే అర్థం ఏంటి? బయటికి పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. ఇప్పుడు బయటికి పిలువబడిన వారు ఎవరు? మొట్టమొదట అబ్రాహామును పిలిచి అబ్రహాముగా మార్చాడు. ఆదికాండము 17:7, నేను నీకు నీ తరువాత నీ సంతానమునకు దేవుడనై ఉండునట్లు నాకు నీకు నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకు నీ తరువాత నీ సంతతికి నీవు పరదాసివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాను. దేవుడు నీవు మాత్రము గాక తరతరములలో నిబంధన అక్కడ సున్నతి పెడతాడు. అంటే నిబంధన, అగ్రిమెంట్. మరి మనం ఈ లోకంలో సంబంధాలు పోగొట్టుకోవడానికి కారణం అగ్రిమెంట్లో ఎదుటివాడికి విలువివ్వం, మన మాటే కరెక్ట్. ఇక్కడ దేవుడు నిన్ను విలువిస్తున్నాడు. ఎందుకని? ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 11:16 చెబుతూ, వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడు. అంటే దేవుడు ఎవరిని నేను దేవుణ్ణి అని చెప్తాడు? శ్రేష్టమైన వాటిని. నీవు భూ సంబంధమైనవి కోరుతున్నావు అనుకో, ఈ భూమే నీకు దేవుడు. పరలోక సంబంధమైనవి కోరుతున్నావు అనుకో, దేవుడు నీకు దేవుడు. ఈ లోకంలో నీకు ఇష్టమైనవి కోరుకుంటున్నావు అనుకో, శ్రేష్టమైనవి దేవుని సంగతులు నువ్వు ఏ రోజు వెళ్ళావు. ఈరోజు యూట్యూబ్ ఎక్కడ చూసినా టచ్ అంటారు, పడిపోతారని పాస్టర్ల కోసం చెప్తున్నారు. ఆ కృపావరాలు నువ్వు పొందుకోవాలంటే ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, దేవునితో సహవాసం చేయాలి. వీళ్ళకి ఆ జ్ఞానం లేదు. వాళ్ళకు వాళ్ళు ఏదో పెద్దగా పెట్టేసుకుంటారు, దానికి లైకులు కొడతారు. నిజంగా పరలోక సంబంధమైనవి నీకు చూపించాలి అంటే, పరలోక పౌరసత్వం నీలోకి రావాలి అంటే బ్రెయిన్ వాష్ కాదు, హార్ట్ వాష్ కాదు, నీలో ఏమి కావాలి తెలుసా? వాష్. అంటే అనుక్షణము శుద్ధి చేయబడాలి, అనుక్షణము కడగబడాలి, అనుక్షణము నువ్వు నూతన పరచబడాలి, అనుక్షణము కూడా దేవునితోనూ నడవాలి. అంటే ఎంత కష్టం కదా. ఈరోజు 10th పాస్ అయ్యావు అనుకోండి, ఇంకా ఎవరు మళ్ళా 10thలో జాయిన్ అవ్వరు, ఇంటర్మీడియట్కి వెళ్తావు. కానీ పరీక్ష అనేది జీవిత కాలం మట్టుకు. అంటే నీ జీవితానికి చదువుకి తేడా ఏంటంటే, బతుకు అనే బడిలో, గుండె అనే గుడిలో. పాఠం నేర్పించి పరీక్ష పెట్టేది స్కూల్ అయితే, పరీక్ష పెట్టాక పాఠం నేర్పించేది జీవితం. ఇప్పుడు దేవుడు, చాలా మంది చెప్తున్నారు, హీఈస్ మై గాడ్, హీఈస్ మై గాడ్. కరెక్టే, హీఈస్ యువర్ గాడ్. మరి ఆయన ఏం చెప్పాడు యేసు ప్రభు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. నువ్వేం అంటావు? నన్ను తిడితే చూడు, కమాన్యా. ఆయన నీకు దేవుడిగా ఉండాలి అంటే, ఆయన స్వభావంలో నువ్వు ఇమడాలి అంటే, తను హింసిస్తున్న వారిని ఏమని చెప్పాడు యేసు ప్రభు? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మీరు పరలోకపు తండ్రికి కుమారులై ఉండినట్లు మీ వెలుగు, మీ సత్క్రియలు వారి ఎదుట. మరి ఇది ఎందుకు చెప్తున్నాడు? ఆలోచించండి. ఎలా ముగించాలి? నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నీవు ఇశ్రాయేలులతో చెప్పు. ఎలాగా? మోషేతో చెప్తున్నాడు, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి
వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడనై ఉన్నాను. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకున్నారు. చూసారు, నాలెడ్జ్, తెలుసుకున్నట. ఇక్కడ కూడా నాలెడ్జ్ అంటే ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానము. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. ఇది పరలోక సంబంధమైన జ్ఞానం. ఈ లోక సంబంధమైన జ్ఞానం నీకు ఉద్యోగాన్ని ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, కానీ గుణాన్ని ఇవ్వదు. పరలోక సంబంధమైన జ్ఞానం గుణాన్ని ఇస్తుంది, ఐశ్వర్యవంతులుగా చేస్తుంది, అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తుంది. ఈరోజు దేవుడు నీకు దేవుడు కావాలి అంటే ఒక్కటే మాట, ఏంటో తెలుసా? ఒక్కటే. నీ హృదయంలో రెండు పోరాటాలు కదా. దేవుడు ఏ రోజు నిన్ను తొందర పెట్టడు, ఆయన మౌనంగా ఉంటాడు. నువ్వే రోజైతే బయట నోరేసుకొని పడిపోయి గెలవడానికి చూస్తావో నీ లోపల దేవుడు లేడు. అయితే ఏ రోజైతే నువ్వు నిందించబడుతున్నావు, నువ్వు అవమానించబడుతున్నావు, నీవు కన్నీరు గుండా వెళ్తున్నావు, నీలో ఉన్న దేవుడు నిన్ను చూస్తున్నాడని, ఆయనే నీకు న్యాయం తీరుస్తాడని, ఆయనే నీ చేయి పట్టుకున్నాడని, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండాలని. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మనుషులు. నీకు జరుగుతున్న తీర్పులో దేవుడు ఓర్పు నేర్పిస్తున్నాడని ధైర్యంగా ఉండగలవా? అయితే దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీ కోసం సిగ్గుపడ్డు. నా బిడ్డ, అయిపోయింది, పద. ఒక్కడి కోసం దేవుడు వెతుకుతున్నాడు. దేవుడు గుంపుకు దేవుడు అల్లా, నేను అబ్రహాము దేవుడు అన్నాడు. నీ దేవుడిని చెప్పగలడా? సురేష్ దేవుడను అని చెప్పగలడా? తెలియదు కదా. ఎందుకండి? 1000 మంది మనుషులు స్నేహితులైన ఒక్కడు శత్రువు చాలని చంపేస్తాడు. ఒంటరి అయిన వాడిని 1000 మందిగా మార్చేవాడు దేవుడు. మనుషులందరూ ఎదురు తిరిగినా దేవుడు నీతో ఉన్నాడు అనుకోండి, నీదే విజయం. దేవుని కోసం నన్ను అడుగు, నేను చెప్తాను. దేవుడు నీకు దేవుడు అంటున్నావే, కానీ ఆ దేవుడు నా బిడ్డ ఇదిగో అని అనగలుగుతున్నాడా? ఆ గుణము నీలో ఉందా? ఆ ఓర్పు నీలో ఉందా? ఆ తగ్గింపు నీలో ఉందా? ఆ కలుపుకునే తత్వం నీలో ఉందా? 10 మంది కోసం పోటుపడే తత్వం, ప్రాణం పెట్టే తత్వం. నేనేమైపోయినా పర్వాలేదు, 10 మంది బాగుండాలా? దేవుడు వారికి దేవుడవుతాడు. ఇది ఈరోజు వాక్యము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అర్థాలే మార్చేస్తున్న ఈ రోజుల్లో ఒక్కసారి నా ప్రార్థన వినండి. ఒక్కసారి వీరికి నేర్పించండి. వీరి దేవుడిగా ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావు. వీరిలో మార్పు కోరుకుంటున్నావు. లోకం నచ్చే మార్పు కాదు, లోకం ఒంటరిగా వదిలేసిన పరలోకంలో ప్రియమైన వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడా, అటువంటి వాక్యం వీరి హృదయంలో వ్యక్తమని, ఫలింపచేయమని, వీరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక. మరి ఒక వాగ్దానంతో మరి ఒక దినము రేపటి దినం కలుద్దాం. అంతవరకు దేవుని కృపలో మీరు గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.